Good morning, students. This is the subject of metrology. Now we will discuss about some of the topics in the limits, fits, and tolerances of the first unit. In the last class, we have discussed about the limits. We discussed about the limit definition, tolerances. Next, we discussed about allowance and the terms which are using in the allowance, and also we discussed about fits. Okay. First, what is meant by limit? Limit is nothing but it can be defined as the permissible variation in dimensions that is permitted to count for variability by using the mass productions. ఓకే, లిమిట్ అంటే ఏంటి లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పర్మిసిబుల్ వేరియేషన్ ఇన్ డైమెన్షన్స్. అంటే మనం ఏ డైమెన్షన్స్ కూడా తీసుకున్నా, మనం ఏ డైమెన్షన్స్ కూడా రెడీ చేసినా కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజ్ కాకుండా వేరే అవుతాయి కనుక వాటిని మనం ఏమంటున్నామంటే లిమిట్స్ అంటున్నాం. దాంట్లో మనం 2 types డిస్కస్ చేసుకున్నాం. వన్ ఈస్ అప్పర్ లిమిట్ అండ్ అనదర్ వన్ ఈస్ లోవర్ లిమిట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ మ్యాక్సిమం ఆర్ మినిమం లిమిట్. టాలరెన్స్ అంటే ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ టాలరెన్స్ అంటున్నాం. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ టాలరెన్స్ అంటున్నాం. టాలరెన్స్ మనం ఎలా తీసుకుంటాము? సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ షాఫ్ట్. ఓకే, షాఫ్ట్ అనేది తీసుకున్నాం. ఈ షాఫ్ట్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్ అనేది తీసుకుంటాం. ఓకేనా? దిస్ ఈస్ ద వేరియేషన్ పార్ట్. దిస్ వన్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అ మ్యాక్సిమం షాఫ్ట్. దిస్ వన్ ఈస్ కాల్డ్ ద మినిమం లిమిట్. ఓకే, మినిమం లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఓకే, లైక్ దట్ వీ విల్ టేక్ ఫర్ ది హోల్ ఆల్సో. హోల్ కూడా మనకి ఏం తీసుకుంటాము? వేరియేషన్ సైజ్ తీసుకుంటున్నాం. వేరియేషన్ సైజ్ తీసుకొని దీనికి కూడా అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మ్యాక్సిమం లిమిట్, మినిమం లిమిట్ అని తీసుకుంటున్నాం. టాలరెన్స్ అంటే ఏమన్నాము? ఏదైతే మనకి డిఫరెన్స్ అంటే ఈ రెండు డిఫరెన్స్ని వచ్చేసి మనం ఏమంటున్నామంటే టాలరెన్స్ అంటున్నాం. ఓకే, అలవెన్స్ అంటే ఏంటి? ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్, ఇది టాలరెన్స్. అదే అలవెన్స్ అంటే కనుక ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ మినిమం సైజ్ ఆఫ్ హోల్. ఓకే, ఇది మినిమం సైజ్ ఆఫ్ హోల్ ఈజ్ కాల్డ్ యాజ్ అలవెన్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం క్లియరెన్స్, మినిమం క్లియరెన్స్ కూడా అంతే. మ్యాక్సిమం క్లియరెన్స్ అండ్ ఆల్సో ది మినిమం క్లియరెన్స్. మ్యాక్సిమం క్లియరెన్స్ అంటే ఏంటి? మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ మినిమం సైజ్ ఆఫ్ హోల్. మినిమం సైజ్ ఆఫ్ హోల్ దీనికి రివర్స్గా ఉండేది మినిమం క్లియరెన్స్. అంటే మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ మినిమం క్లియరెన్స్ అంటున్నాం. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ ది లిమిట్స్. ఆల్రెడీ అలాగే ఫిట్స్ డిఫైన్ చేసుకున్నాం. ఫిట్స్ అంటే ఏంటి? మనకి 3 types ఉంటాయి. ఫిట్స్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ టైట్నెస్ అండ్ లూజ్నెస్ ఆఫ్ ది మెటీరియల్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ tightness or looseness of the material is called it as fits anna. Okay, in this fits there will be 3 types. One is clearance fit and another one is a transition fit and the third one is interference fit. Okay, interference fit. Okay, clearance fit అంటే ఏంటి? ద షాఫ్ట్ అండ్ హోల్ డయామీటర్ అనేది డిస్టెన్స్గా ఉంటే కనుక దాన్ని మనం క్లియరెన్స్ అంటున్నాం. ఓకే, ట్రాన్సిషన్ అంటే ఏంటి? కంప్లీట్గా ఏదైతే మెర్జ్ అయిపోతుందో అంటే ద షాఫ్ట్ అండ్ హోల్డ్ అనేది గ్యాప్ లేకుండా మెర్జ్ అయిపోతుందో దాన్ని మనని ట్రాన్సిషన్ ఫిట్ అని. ఇంటర్ఫియరెన్స్ మీన్స్ ద షాఫ్ట్ విల్ బి ఎక్సీడ్ టు ది హోల్. షాఫ్ట్ బయటకు వచ్చేస్తుంది, హోల్ అనేది లోపలికి ఉంటే కనుక దాన్ని మనం ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటున్నాం. ఓకే, అండ్ వి డిస్కస్డ్ అబౌట్ సమ్ ఆఫ్ ద డీవియేషన్స్. ఓకే, డీవియేషన్స్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. ద ఆల్జీబ్రిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ మీన్స్ ద ఆల్జీబ్రిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది హోల్ అండ్ షాఫ్ట్ ఇస్ కాల్డ్ as డీవియేషన్ అంటున్నా. ఓకే, ఇన్ దిస్ డీవియేషన్ దెర్ విల్ 2 types. One is upper deviation, another one is lower deviation. For upper deviation we will take it as the maximum size of a shaft and minimum size of the hole. అంటే డీవియేషన్స్ అనేవి మనం డిఫరెన్సెస్ చూపిస్తే దాన్ని మనం అప్పర్ డీవియేషన్, లోవర్ డీవియేషన్ అంటున్నాం. అలాగే మనకి షాఫ్ట్ తీసుకున్న దానికి అన్ని స్మాల్ లెటర్స్ తీసుకుంటున్నాం. వి విల్ డిఫైన్డ్ యాజ్ ఈఎస్ అంటే వి విల్ టర్మ్ యాజ్ ఈఎస్ డీవియేషన్స్కి. అదే దిస్ ఈస్ ఫర్ షాఫ్ట్కి స్మాల్ లెటర్స్. అదే ఇఫ్ యూ టేకెన్ ఫర్ హోల్ క్యాపిటల్ ఈఎస్ కింద తీసుకుంటాం. ఓకే, అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఐటీ. ఐటీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలరెన్సెస్ గ్రేడ్. అంటే మనం ఏదైతే టాలరెన్సెస్ తీసుకుంటామో ఆర్ లిమిట్ సైజెస్ తీసుకుంటామో మనం డిఫైన్ చేయాలంటే కనుక ఐటీ అంటున్నాం. ఓకే, సపోజ్ IT 7 అంటున్నారు.
IT7 is nothing but it is one of the tolerances grade which is defined for as IS standard deviations. Okay, అంటే ఇండియన్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ ఇండెడ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ప్రకారం మనం ఏం తీసుకుంటాము అంటే కనుక IT7 ఆర్ IT టాలరెన్సెస్ గ్రేడ్స్ అంటాం. ఓకే, like that we had discussed about precise and accuracy. Precise and accuracy లో మనం ఏం తీసుకున్నాము, ద యావరేజ్ లిమిట్ వాల్యూ అండ్ ఆల్సో ది మ్యాక్సిమం వాల్యూ కింద తీసుకుంటాం. ఓకేనా, యావరేజ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ, దిస్ ఇస్ యావరేజ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ. యాక్యురసీ అంటే కనుక ఏదైతే మనం వాల్యూకి దగ్గరగా ఉంటుందో దాన్ని మనం యాక్యురసీ అంటున్నాం. అంటే యావరేజ్ వాల్యూకి ట్రూ వాల్యూ అనేది కంబైన్డ్గా ఉంటే దాన్ని మనం యాక్యురసీ అంటాం. ప్రిసైజ్ అంటే ఏంటి, ఆపోజిట్. యావరేజ్ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి సంబంధమే ఉన్న దాన్ని ప్రిసైజ్ అంటున్నాం. ఓకే, బోత్ యావరేజ్ ప్రిసైజ్ అనేది ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంటే కనుక దాన్ని మనం యాక్యురేట్ అండ్ ప్రిసైజ్ కాంబినేషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ రిపీటబిలిటీ. ఓకే, రిపీటబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ to repeat the same results for the measurements for the same measurement of the carried out. Repeatability అంటే ఏంటి, సపోజ్ ఇఫ్ ఈ షాఫ్ట్ అండ్ హోల్ మనం రెడీ చేస్తున్నప్పుడు ఆ షాఫ్ట్ హోల్ అనేది ఒకే దగ్గర, అంటే సపోజ్ ఒకే షాప్లో మనం రెడీ చేపిస్తే కనుక దాన్ని రిపీటబిలిటీ ప్రాసెస్ అంటారు. అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ, అంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే 50 mm షాఫ్ట్ ఇచ్చామో కరెక్ట్గా 50 mm షాఫ్ట్ ఒక గ్రూప్ ఆఫ్ షాప్స్ అనేవి రెడీ చేస్తారు. దాన్ని బట్టి మనం ఏమంటున్నామంటే రిపీటబిలిటీ అంటున్నాం. అంటే ద సేమ్ క్వాంటిటీ విల్ బి రిపీట్ కంటిన్యూస్లీ, దట్ ఈ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రిపీటబిలిటీ అంటున్నాం. నెక్స్ట్ వన్ రీప్రొడ్యూసబిలిటీ. రీప్రొడ్యూసబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ మెజర్మెంట్ దట్ ఆస్ క్లోజ్నెస్ ఆఫ్ ది అగ్రీమెంట్ ఆఫ్ ది సేమ్ క్వాంటిటీ వెన్ ఇట్ ఇండివిజువల్ ఆఫ్ ది process. It is called it as reproducibility anna. Okay, next one is called it as shaft process and also there are two types of process systems. One is hole basis system, another one is shaft basis system. Hole basis system is nothing but in the hole basis system the hole is kept constant and the size of the shaft are varied to give various types of fits. Means hole basis system is nothing but if see this is the zeroth line. Okay, here we are taking the zeroth line. ఈ జీరోత్ లైన్ దగ్గర మనకి షాఫ్ట్ హోలు అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. మనం షాఫ్ట్ హోల్ తీసుకుంటున్నప్పుడు హోల్ బేసిస్ సిస్టంలో షాఫ్ట్ హోల్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, షాఫ్ట్ అనేది వ్యారీ అవుతుంది. ఓకేనా, దాన్ని మనం ఏమంటున్నామంటే హోల్ బేసిస్ సిస్టమ్ అంటాం. అంటే హోల్ అనేది రొటేట్ అవ్వకుండా హోల్ అనేది కాన్స్టాంట్గా ఉండి షాఫ్ట్ ఒకటే రొటేట్ అయితే కనుక దాన్ని మనం హోల్ బేసిస్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, హియర్ వీఆర్ టేకింగ్ ఓన్లీ ఫర్ ఫిట్స్, అంటే ఫిట్స్ మాత్రమే మనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ తీసుకుంటే కనుక మనకి షాఫ్ట్ వేరీ అవుతుంది అండ్ అలాగే హోల్ వేరీ అవుతుంది, షాఫ్ట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. ఏ బేసిస్ తీసుకుంటే ఆ బేసిస్ కాన్స్టాంట్గా ఉంటుంది. షాఫ్ట్ బేసిస్ తీసుకుంటే కనుక షాఫ్ట్కి కాన్స్టాంట్గా ఉంటుంది, హోల్ బేసిస్ తీసుకుంటే కనుక హోల్ అనేది కాన్స్టాంట్ అయిన తర్వాత మిగతావన్నీ కూడా రొటేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనం హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ అంటున్నాం. ఓకే, ఇది మనం ఎలా తీసుకుంటాము అంటే విత్ ద బేసిస్ ఆఫ్ ది ఫిట్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అన్నాం. ఈ ఇంటర్ఫిరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్స్లో మనకి షాఫ్ట్ బేసిస్ సిస్టంలో షాఫ్ట్ అనేది కాన్స్టాంట్గా ఉంది, హోల్ అనేది వ్యారీ అవుతూ ఉన్నది. సేమ్ అలాగే ఇదిగో షాఫ్ట్ అనేది కాన్స్టాంట్గా ఉంది, హోల్ వ్యారీ అవుతూ ఉంది. లైక్ దట్ దిస్ ఆల్సో షాఫ్ట్ అనేది కాన్స్టాంట్గా ఉంది, హోల్ అనేది వ్యారీ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్ క్లియరెన్సెస్. క్లియరెన్సెస్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్సిమం క్లియరెన్స్. క్లియరెన్స్ అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది minimum size of shaft and a maximum size of hole is called it as maximum clearance. Okay, now maximum clearance is nothing but it is the difference between the minimum size of hole and a maximum size of minimum size of shaft and a maximum size of hole is called it as maximum clearance. Minimum clearance ante ganaka it is the difference between the maximum size of shaft and a minimum size of hole is called it as
మినిమం క్లియరెన్స్. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం తీసుకుంటున్నప్పుడు హోల్ మ్యాక్సిమం ఉంటుంది, మినిమం తీసుకుంటున్నప్పుడు హోల్ మినిమం ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్చేంజబిలిటీ. ఫస్ట్, వాట్ ఈస్ మీన్డ్ బై ఇంటర్చేంజబిలిటీ? ఇంటర్చేంజబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్ తీసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు సెలెక్ట్ కాంపోనెంట్స్ ఫర్ అసెంబుల్ యాజ్ దెమ్ టుగెదర్ ఇన్ ప్రాపర్ టాలరెన్సెస్. మీన్స్ ఎప్పుడైతే మనం గ్రూప్ ఆఫ్ షాఫ్ట్స్ కానీ ఆర్ గ్రూప్ ఆఫ్ మెటీరియల్స్ కానీ రెడీ చేస్తామో దాన్ని మనం ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. అంటే ఒక అసెంబుల్ పార్ట్ రెడీ చేయాలి అనుకుంటే కనుక ఏదైతే మనకి టాలరెన్సెస్ అంటే ఇట్ మీన్స్ దట్ ద షాఫ్ట్ అండ్ ద హోల్ విల్ బీ సిస్టమ్ ఈక్వాలిటీ అనేది జరుగుతుందో దాన్ని మనం ఇంటర్చేంజబిలిటీ అంటాం. In interchangeability system, every operator being conserved within a limited portion of overall work. We can easily specialize himself in that work and gives best result to superior quality. In the case of big assemblies, several units of a manufacture, individual parts can be located in different parts of country. అంటే మనం ఏ కంట్రీలో ఎలాంటి కన్జ్యూమబుల్ చేస్తున్నా కూడా మనకి ఈక్వలైజేషన్ అంటే ఒకటే మెజర్మెంట్ అనేది తీసుకుంటే దాన్ని మనం ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. సపోజ్ షాఫ్ట్ ఒక దగ్గర రెడీ చేస్తాం, హోల్ ఒక దగ్గర రెడీ చేస్తాం. ఈ షాఫ్ట్ హోల్ రెడీ చేస్తున్నప్పుడు ఒక 50 షాఫ్ట్స్ ఒక దగ్గర 50 షాఫ్ట్స్ ఒక దగ్గర చేసినప్పుడు ఈక్వలైజ్ మెథడ్స్ అనేవి జరిగితే అంటే ఈక్వలైజ్ మనకి ఏదైతే బేసిక్ సైజ్ ఇస్తున్నామో అది ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. ఓకే, లైక్ దట్ different parts of country depending on the availability of special labor, raw material, power, water and other facilities, and final assembly of all individual components can be done at one place. The replacement of work and defective parts and repairs are rendered very easy of maintenance, is very much reduced and reduced to the minimum. Interchangeability is possible only when certain standards are strictly followed. Okay, in this interchangeability is nothing but there are two types. One is universal or full interchangeability. Next one, selective assembly. Okay, full interchangeability and selective assembly. Full interchangeability అంటే ఏంటి యాక్చువల్గా? full interchangeability is nothing but if we taken shaft and also the hole, lot of if we taken for shaft and hole, lot of shafts and also lot of hole తీసుకుంటున్నప్పుడు మనకి ఈ డయామీటర్ అనేది ఈక్వల్గా ఉంటే గనక అంటే ఏదైతే మనం బేసిక్ సైజ్ ఇస్తున్నామో ఆ బేసిక్ సైజ్ అనేది షాఫ్ట్ హోల్ ఈక్వలైజేషన్ జరిగితే దాన్ని మనం ఏమంటున్నామంటే యూనివర్సల్ ఆర్ ఫుల్ ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 25 plus or minus 0.1. ఓకే, 25 plus 0.1. Suppose I am taking 25 plus or minus 0.1. Okay, suppose I am taking a 25 plus or minus 0.1. 25 ప్లస్ ఆర్ మైనస్ 0.1 అంటే ఏంటి? అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రెండు క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పర్ లిమిట్ తీసుకునేటప్పుడు 25.01, లోవర్ లిమిట్ తీసుకున్నప్పుడు 24.9 అవుతుంది. ఓకే, ఇంటర్చేంజబిలిటీ, ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటే ఏంటి యాక్చువల్గా? ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ షాఫ్ట్స్, ఓకే, ఒక 100 షాఫ్ట్స్ ఆర్ 100 హోల్స్ తీసుకుంటున్నప్పుడు దేంట్లో అయినా ర్యాండమ్గా పిక్ చేస్తున్నప్పుడు సేమ్ సైజ్ అంటే ఒక షాఫ్ట్లో 24.9 అండ్ హోల్లో 24.9 రెండు ఈక్వలైజ్ అయ్యి రెండు మనం అసెంబుల్ చేసినప్పుడు మేటింగ్ పార్ట్స్ కంబైన్డ్ అయిపోతే కనుక దాన్ని మనం ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటాం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ షాఫ్ట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ హోల్స్ రెడీ చేస్తున్నప్పుడు సేమ్ మనం పిక్ చేసినప్పుడు సేమ్ షాఫ్ట్ సైజ్ అండ్ ఆల్సో హోల్ సైజ్ అనేది ఈక్వలైజ్ అయితే కనుక అంటే మేటింగ్ పార్ట్స్ అనేది కరెక్ట్గా ఫిట్ అయితే దాన్ని మనం ఇంటర్చేంజబిలిటీ, ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు అదే మనము ఒక షాఫ్ట్లో కనుక 24.1 వచ్చి
హోల్లో కనుక 25 వస్తే కనుక దాన్ని మనం నాన్ ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. ఓకేనా. ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ మీన్స్ ఒక గ్రూప్ ఆఫ్ షాఫ్ట్స్ అండ్ ఆల్సో ది గ్రూప్ ఆఫ్ హోల్స్ ఆర్ కరెక్ట్లీ mating parts are joined without any fracture of the assemblies. It is called it as a fully assembly part. ఒకవేళ రెండు ఫిట్ అవ్వకపోతే, మేటింగ్ అవ్వకపోతే కనుక దాన్ని మనం నాన్ ఇంటర్చేంజబుల్ అంటాం. అలాగే సెలెక్టివ్ అసెంబ్లీ ఈజ్ నథింగ్ బట్ ఫర్ డీవియేషన్ పర్పస్. అంటే ఒక లాట్ ఆఫ్ షాఫ్ట్స్ అండ్ ఆల్సో ది లాట్ ఆఫ్ హోల్స్ తీసుకుంటున్నప్పుడు మనకి డీవియేషన్ పార్ట్స్ ఎక్కడైతే విత్ రెస్పెక్ట్ టు ది ప్రాసెస్ ఆఫ్ క్యాపబిలిటీస్, అంటే ప్రాసెస్ ఆఫ్ క్యాపబిలిటీస్ మనము తీసుకొని మన డీవియేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని మనం సెలెక్టివ్ ఇంటర్ అసెంబ్లీ అంటున్నాం. ఓకేనా. ఇక్కడ నేమ్లోనే తెలిసిపోతుంది సెలెక్టివ్ అసెంబ్లీ మీన్స్ వన్ గ్రూప్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది గ్రూప్ ఆఫ్ హోల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము ఏదైతే మనకి ఒకే సైజులో కానీ ఒకే బేసిక్ సైజులో కానీ మనకి వాల్యూ షాఫ్ట్స్ తీసుకుంటామో దాన్ని మనము ఒక గ్రూప్ ఆఫ్ లాట్ కింద డివైడ్ చేసేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను 100 షాఫ్ట్స్ రెడీ చేస్తున్నాను. 100 షాఫ్ట్స్ రెడీ చేస్తున్నప్పుడు నేను దాంట్లో 25 యాక్చువల్ బేసిక్ సైజ్ నేను పెట్టింది ఏంటంటే 25 mm. ఓకే, ఏదైతే 25 కన్నా తక్కువ ఉన్నా, అంటే అప్పర్ లిమిట్గా ఉన్నా లోవర్ లిమిట్గా ఉన్నా, అది షాఫ్ట్ అయినా హోల్ అయినా సరే నేను డివైడ్ చేసేసుకుంటాను. అంటే 24.1 అంతా ఒక సైడ్ పెట్టేసుకుంటా, అది షాఫ్ట్ హోల్. అలాగే 25 అప్పర్ లిమిట్ ఏదైతే తీసుకున్నానో అది ఒక గ్రూప్ ఆఫ్ డివైడ్గా తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే ఏదైతే షాఫ్ట్ సైజు హోల్ సైజు కరెక్ట్గా ఉన్నాయి తీసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆ రెండు కంబైన్డ్ అంటే మీటింగ్ పార్ట్స్ తీసుకొని నేను అసెంబుల్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటున్నామంటే సెలెక్టివ్ అసెంబుల్ అంటున్నాం. ఓకేనా. అంటే సెలెక్టివ్ అసెంబుల్ పార్ట్స్ అంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టాండర్డ్ డీవియేషన్స్ తీసుకొని మనం సెలెక్టివ్ అసెంబుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. కానీ ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అలా కాదు. ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటే ఏంటి, అన్నీ కూడా మనకి సేమ్ సైజ్, అంటే ఒకే సైజులో మనకి లాట్ ఆఫ్ అది ఎక్కడ మీరు రెడీ చేసినా కూడా మనకి సేమ్ సైజెస్ అనేవి వస్తాయో దాన్ని మనం పిక్ చేసేసుకొని మేటింగ్ చేస్తాం. కానీ సెలెక్టివ్ అసెంబ్లీ అలా కాదు. మనకి కొన్ని డిఫరెంట్ పార్ట్స్ వచ్చిన దాన్ని డివైడ్ చేసుకొని మనకి మేటింగ్ పార్ట్స్ చేస్తే కనుక దాన్ని మనం సెలెక్టివ్ అసెంబ్లీ కింద తీసుకుంటాం. ఓకే. ఈ ఇంటర్చేంజబిలిటీకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక ఇక్కడ చేసినా కూడా, అంటే ఓవరాల్ ఇండియాలో ఎక్కడ చేసినా కూడా మేటింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అయితే కనుక దాన్ని మనం, అంటే ఒకే బేసిక్ సైజ్ మీద రెడీ చేస్తే దాన్ని మనం ఇంటర్చేంజబిలిటీ కింద తీసుకుంటాం. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ is nothing but I am telling about the deviations. This is the Indian standards organizations of the values. Okay, ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. డీవియేషన్స్ని మనం EIESగా పిలుచుకుంటాం. ఓకే, ESC దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ది ఫండమెంటల్ డీవియేషన్. ఇది ఒక్కటే ఫార్ములా మనకున్నది. ఓకే, దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. I is nothing but fundamental deviation. I is equal to 0.45 root d cubic root of d plus 0.001 d. Okay, I is equal to 0.45 cubic root d plus 0.001 d. Okay, d is nothing but the geometric mean of the lower and upper deviation of a particular diameters. Okay, అంటే డయామీటర్స్ కింద క్యాలిక్యులేట్ తీసుకోవడం జరుగుతుంది. I is nothing but the fundamental deviation of the upper and lower limit. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. IT అనేవి అంటే ఏంటంటే టాలరెన్సెస్ గ్రేడ్స్ అంటున్నాం. ఓకే, అంటే ఫండమెంటల్ డీవియేషన్ ద్వారా టాలరెన్సెస్ గ్రేడ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఇవి అన్నీ కూడా గ్రేడ్స్. ఓకే, దిస్ ఇస్ IT ఇస్ కాల్డ్ యాజ్ గ్రేడ్స్ అంటున్నాం. దాని యొక్క వాల్యూ ఇస్తున్నాం. ఇప్పుడు మేము ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు IT గ్రేడ్ అంటారు, అంటే IT7 అంటున్నారు. ఓకే, IT7 దగ్గర మనం వాల్యూ తీసుకొని 69 అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే IT10 అంటే కనుక 64, IT5 అంటే కనుక 7. అంటే ఈ టేబులర్ ఫామ్ అనేది మనకు చాలా చాలా ముఖ్యం. ఈ టేబులర్ ఫామ్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే గ్రేడ్స్ అంటున్నారు. ఈ గ్రేడ్స్ అంటే ఏంటి, టాలరెన్సెస్ గ్రేడ్స్ కింద తీసుకుంటాం. ఎప్పుడైతే మనం ఒక షాఫ్ట్ సైజు హోల్ సైజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం టాలరెన్సెస్ గ్రేడ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది
గ్రేడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది లాస్ట్లో, ఏ 50 mm హోల్ హెచ్ హోల్ విత్ ద టాలరెన్స్ గ్రేడ్ IT7 ఈజ్ రిటర్న్ యాజ్ H7. హెచ్ ఫర్ హోల్, ఎఫ్ ఫర్ షాఫ్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఎట్లా ఇస్తారంటే ప్రాబ్లమ్, ఏ 50 mm హెచ్ హోల్ అంటారు. ఓకేనా, అంటే లేకపోతే H7 50 H7 అంటారు. 50 H7 అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫర్ ది షాఫ్ట్. ఓకేనా, ఇట్ ఈస్ ఫర్ ది షాఫ్ట్ కింద తీసుకుంటాం. అదే 50 F8 అంటే కనుక, సారీ హెచ్ అంటే కనుక హోల్, ఎఫ్ అంటే కనుక షాఫ్ట్. 50 F8 అంటే కనుక షాఫ్ట్ కింద తీసుకుంటాం. అంటే హెచ్ ఈస్ మెజర్డ్ ఫర్ హోల్ అండ్ ఎఫ్ ఈస్ మెజర్డ్ ఫర్ ది షాఫ్ట్. హెచ్ కూడా ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి అండ్ ఆల్సో ఎఫ్ విల్ బి ఇన్ స్మాల్ లెటర్స్. Okay, we will see one of the problem. So this is the sum of the formulas which we are discussing. First one, tolerances for whole. Tolerances for whole already discussed చేసాం. టాలరెన్స్ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది మాక్సిమం లిమిట్ అండ్ మినిమం లిమిట్ ఈస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ అన్నాం. ఓకేనా, టాలరెన్స్ ఫర్ హోల్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్. ఓకే, టాలరెన్స్ ఫర్ షాఫ్ట్, అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. దాని టాలరెన్స్ ఫర్ షాఫ్ట్ కింద తీసుకున్నాం. ఒకటే నా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఆ షాఫ్ట్కి అయితే షాఫ్ట్ తీసుకుంటాం, హోల్కి అయితే హోల్ తీసుకుంటాం. ఓకే, అలవెన్స్ అంటే ఏమనుకున్నాం, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. అంటే మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది మినిమం లిమిట్ ఆఫ్ హోల్. ఒక షాఫ్ట్ ఒక హోల్ తీసుకుంటాం, దాన్ని మనం అలవెన్స్ అంటున్నాం. మ్యాక్సిమం క్లియరెన్స్ అండ్ మినిమం క్లియరెన్స్. మ్యాక్సిమం క్లియరెన్స్ అంటే ఏంటి, హోల్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా, ఓకే, అది మ్యాక్సిమం క్లియరెన్స్ అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఓకే, మినిమం క్లియరెన్స్ ఇస్ నథింగ్ బట్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ as minimum clearance. These are the some of the problems which are used in the problems. Now we will discuss about the problem. First one, find the limit sizes and tolerances of hole and shaft pair designated by 250 H10 N7. Also estimate type of fit given pair 250 lies in the range of 250 to 280. అంటే రేంజ్ అంటే ఏంటి, మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, లైస్ ఇన్ రేంజ్ బిట్వీన్ ఇస్ నథింగ్ బట్ వీ విల్ ఫైండ్ అవుట్ ది డయామీటర్. ఓకే, డయామీటర్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఫైండ్ ద లిమిట్ సైజెస్ ఆఫ్ టాలరెన్సెస్ ఆఫ్ హోల్ షాఫ్ట్ పేర్ డిసిగ్నేటెడ్ 250 H10 N7 కింద తీసుకుంటాం. ఓకే, ఫండమెంటల్ డీవియేషన్ ఎంత ఇచ్చారు, n ఈజ్ ఈక్వల్ టు 5D 0.34. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, యాక్చువల్గా బేసిక్ సైజ్ D ఈజ్ ఈక్వల్ టు 250 mm, లైస్ రేంజ్ బేస్ 250 to 280 mm. Okay, we will discuss for the tomorrow class. Up to now we will revise what are the topics in the first unit. Okay, first we discussed about the limits and the tolerances. Okay, limits is nothing but a limit can be defined as the permissible variation in dimension that is permitted to count for variability using in mass production of large number of components. Okay, limits ante enti, ekkadaithe permissible variation anedi అంటే మాస్ ప్రొడక్షన్ జరిగినప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ తీసుకుంటామో దాన్ని మనం లిమిట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దాంట్లోనే మనం 2 టైప్స్ ఆఫ్ లిమిట్స్ అనుకున్నాం. వన్ ఈజ్ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. దాన్నే మనం మ్యాక్సిమం లిమిట్ అండ్ మినిమం లిమిట్ తీసుకుంటాం. ఓకేనా, ఎందుకు తీసుకుంటున్నాము, ఎప్పుడైతే కనుక మనకి లిమిట్ సైజెస్ అంటే సపోజ్ ఒక షాఫ్ట్ కానీ ఒక హోల్ కానీ రెడీ చేస్తున్నప్పుడు కరెక్ట్ సైజ్ కాకుండా, కరెక్ట్ సైజ్ అంటే ఏంటి, సపోజ్ నేను ఒక 25 mm షాఫ్ట్ రెడీ చేయమన్నప్పుడు ఆ లేబర్ వచ్చేసి 25 mm కాకుండా 25 కన్నా ఎక్కువ తక్కువ తీసుకుంటే దాన్ని మనం లిమిట్ సైజెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. అదే మనం ఎలా రాసుకుంటాము అని అంటే కనుక 25 ± 0.01 కింద రాసుకుంటాం. ఆర్ 25 ± 0.02, 0.05 అలా
దాన్ని మనం ఎలా అయినా తీసుకొని అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే లిమిట్స్ అంటున్నాం. ఆ లిమిట్సే మనం మ్యాక్సిమం లిమిట్ మినిమం లిమిట్ అని రెండు తీసుకుంటున్నాము. ఓకేనా, దాన్నే మనం బైలాటరల్ టాలరెన్స్ సిస్టమ్ టాలరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యాక్సిమం లిమిట్ అండ్ మినిమం లిమిట్ ఈస్ కాల్డ్ యాజ్ టాలరెన్స్ అంటున్నాం. ఓకేనా, దాంట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ యూనిలాటరల్ సిస్టమ్ అండ్ బైలాటరల్ సిస్టమ్స్ అంటున్నాం. యూనిలాటరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్కడైతే మనం ఒక బేసిక్ సైజ్ తీసుకుంటున్నామో అంటే 25 తీసుకుంటే కనుక దాని యొక్క బేసిక్ సైజ్ బిలో అండ్ అబోవ్ ఏదైనా ఒక దాని మీద ఉంటే కనుక దాన్ని మనం యూనిలాటరల్ సిస్టమ్స్ అంటున్నారు. ఇవి మనకి లిమిట్ సైజెస్ అంటున్నాం. ఓకేనా, ఈ లిమిట్ సైజెస్ ఎలా తీసుకుంటాము అని అంటే కనుక సపోజ్ 25 ప్లస్ 0.02 ఉంది, ప్లస్ 0.01 ఉంది. ఇప్పుడు మనం లిమిట్ సైజెస్ ఎలా తీసుకుంటాం, 25 ప్లస్ 0.02 అది అప్పర్ లిమిట్, 25 ప్లస్ 0.01 ఇది లోవర్ లిమిట్. అంటే పైన ఉన్నది అప్పర్ లిమిట్, కింద ఉన్నది లోవర్ లిమిట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి యూనిలాటరల్ సిస్టమ్, బైలాటరల్ సిస్టమ్ తీసుకుంటాం. బైలాటరల్ అంటే ఏంటి, ఎక్కడైతే మనం ఒక బేసిక్ సైజ్ తీసుకున్నామో దా బేసిక్ సైజ్కి రెండింటికి మధ్యలో అంటే రెండింటికి మధ్యలో ఉంటుందో దాన్ని మనం బైలాటరల్ సిస్టమ్స్ అంటున్నాం. యూనిలాటరల్ అంటే కనుక బిలో అండ్ అబోవ్ అన్న ఉంటే కనుక దాన్ని మనం యూనిలాటరల్ సిస్టమ్స్ అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎలోవెన్స్. ఎలోవెన్స్ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ అండ్ ఆల్సో ది మినిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ ఇస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎలోవెన్స్. అంటే హోల్ అంటే ఎలాగన్నా తీసుకోవచ్చు, అంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ షాఫ్ట్ అండ్ ఆల్సో ది మినిమం సైజ్ ఆఫ్ హోల్ తీసుకున్నా దాన్ని మనం ఎలోవెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, టెర్మినాలజీ ఫర్ యూజ్డ్ ఫర్ లిమిట్స్ అండ్ ఫిట్స్. ఫస్ట్ వన్ బేసిక్ సైజ్ ఆర్ నామినల్ సైజ్. బేసిక్ సైజ్ ఆర్ నామినల్ సైజ్ అంటే ఏంటి, మనం ఏదైతే మనం యాక్చువల్ సైజ్ తీసుకుంటున్నామో అంటే 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, దాన్ని మనం బేసిక్ సైజ్ అంటున్నాం. ఆర్ నామినల్ సైజ్ ఆర్ జీరో లైన్ కూడా అనొచ్చు. అప్పర్ డీవియేషన్ అండ్ లోవర్ డీవియేషన్. అప్పర్ డీవియేషన్ అండ్ లోవర్ డీవియేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ తీసుకుంటామో దాన్ని మనం అప్పర్ లిమిట్ అండ్ ఆల్సో ది లోవర్ లిమిట్ తీసుకుంటాం. అదే మనం ఇలా డిఫరెన్షియేట్ చేస్తాము. ఓకే, ఈఐ ఫర్ హోల్, క్యాపిటల్ ఈఐ ఫర్ హోల్, స్మాల్ ఈఐ ఫర్ షాఫ్ట్ కింద తీసుకుంటాం. ఐటీ అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం టాలరెన్స్ గ్రేడ్. టాలరెన్స్ గ్రేడ్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ మైనస్ ఈఐ. ఓకే, ఈఎస్ అంటే ఎలా తీసుకుంటాం, ఈఐ ప్లస్ ఈటీ అంటే అప్పర్ డీవియేషన్ అంటే ఫర్ షాఫ్ట్ తీసుకుంటాం. అదే ఇది మీరు క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటే కనుక ఫర్ హోల్ కింద వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ద ఫండమెంటల్ డీవియేషన్. ఫండమెంటల్ డీవియేషన్ అంటే ఎక్కడైతే మనం జీరో లైన్ తీసుకుంటామో జీరో లైన్ దగ్గర మనం మ్యాక్సిమం లిమిట్ మినిమం లిమిట్ ఫండమెంటల్ డీవియేట్ చేస్తామో దాన్ని మనం ఫండమెంటల్ డీవియేషన్స్ అంటున్నాము. ఓకే, లైక్ దట్ అనదర్ వన్ వి కాల్ ఇట్ as ప్రిసిషన్ యాక్యురసీ. ప్రిసిషన్ యాక్యురసీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రిసిషన్ అంటే ఏంటి, మెజర్డ్ వాల్యూకి ట్రూ వాల్యూ అనేది డిఫరెన్సెస్ ఉంటే దాన్ని మనం ప్రిసిషన్ అంటున్నాం. అంటే సపోజ్ మెజర్డ్ వాల్యూ అంటే ఏంటి, 50 తీసుకున్నాం, ట్రూ వాల్యూ అంటే ఏంటి, 50 తీసుకున్నా. మెజర్డ్ వాల్యూ అనేది 50 కన్నా ఎక్కువన్నా తక్కువన్నా ఉంటే కనుక దాన్ని మనం ప్రిసిషన్ అంటున్నాం. అంటే దానికి మనకి మ్యాచ్ అవ్వదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మ్యాచ్ అవ్వకుండా ఎక్కువ డిఫరెన్సెస్ చూపిస్తే కనుక దాన్ని మనం ప్రిసిషన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ అంటే ఏంటంటే రిపీటబిలిటీ ఆఫ్ మెజరింగ్, అంటే గ్రూప్ ఆఫ్ మెజర్మెంట్స్ చేస్తున్నప్పుడు మనం అక్కడ ప్రిసిషన్ అనేది తీసుకుంటాము. యాక్యురసీ అంటే ఏంటి, ద డిగ్రీ ఆఫ్ ద వాల్యూ అంటే ట్రూ వాల్యూ మెజర్డ్ వాల్యూ అనేది ఈక్వలైజేషన్ జరిగితే అంటే దగ్గరలో వాల్యూ ఉంటే కనుక దాన్ని మనం యాక్యురసీ అంటున్నాం. అదే మనం గ్రాఫ్లో చూపిస్తున్నాము. ఓకే, ప్రిసైజ్ అంటే దూరంగా ఉంటాయి వాల్యూస్ అనేది, ఎక్కడెక్కడో ఉంటే కనుక దానికి మనకి అంటే మెజర్డ్ వాల్యూ ట్రూ వాల్యూ అనేది ఎక్కువగా డిఫరెన్సెస్ చూపిస్తే దాన్ని మనం ప్రిసైజ్ అంటున్నాం. అదే మీరు యాక్యురసీ చూసుకుంటే కనుక మనం ఇక్కడ యాక్యురసీ చూస్తున్నప్పుడు ఏదైతే వాల్యూస్ అనేది దగ్గరగా ఉంటాయో దాన్ని మనం యాక్యురేట్ అంటున్నాం. ఓకేనా, అదే మనం గ్రాఫ్స్లో చూపిస్తాం. రిపీటబిలిటీ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. అంటే ప్రాసెస్ అనేది రిపీట్గా జరిగితే కనుక దాన్ని మనం రిపీటబిలిటీ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ హోల్ బేసిస్ సిస్టమ్, షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ డిస్కస్ చేసుకున్నాం. హోల్ బేసిస్ అంటే ఏంటి, మనం ఫిట్స్లో తీసుకుంటాము. హోల్ బేసిస్ ఇస్ నథింగ్ బట్ హోల్ విల్ బీ కాన్స్టాంట్ అండ్ షాఫ్ట్ విల్ బీ వ్యారీ. షాఫ్ట్ బేసిస్ తీసుకుంటే షాఫ్ట్ విల్ బీ కాన్స్టాంట్ అండ్ హోల్ విల్ బీ వ్యారీ. ఓకే, this is called it as hole basis and shaft basis system.
అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నది ఇంటర్చేంజబిలిటీలో మనకి 2 types ఉంటాయి. వన్ ఇస్ సెలెక్టివ్ అసెంబ్లీ అండ్ అనదర్ వన్ ఇస్ ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటున్నాము. ఓకే, సెలెక్టివ్ అసెంబ్లీ అంటే ఏంటి? ఏ లాట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ షాఫ్ట్స్ కానీ హోల్స్ కానీ మనం పిక్ చేసుకున్నప్పుడు అంటే సెలెక్టివ్ చేసుకుంటున్నప్పుడు అది అసెంబుల్ చేస్తే కనుక ఆ మీటింగ్ పార్ట్స్ని మనం సెలెక్టివ్ అసెంబ్లీ అంటున్నాం. ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటే ఏంటి? నువ్వు ఏది తీసుకున్నా కూడా మనకి సేమ్ వాల్యూ అంటే సేమ్ మెజర్డ్ వాల్యూ ఉన్నదాన్ని మనం ఫుల్లీ ఇంటర్చేంజబిలిటీ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వీ డిస్కస్డ్ అబౌట్ ఫండమెంటల్ డీవియేషన్ ఫార్ములా. I is equal to 0.45 cubic root of d plus 0.001 d. ఇది మనం మైక్రాన్స్లో తీసుకుంటాం. ఓకేనా, we will discuss tomorrow's class the problems and also problems and formulas in the tolerances grade. Thank you students.